మిత్రులారా, సభను మొదలు పెడదాం. కేవలం ఆదివాసీ హక్కులకు మాత్రమే పరిమితం కాలేదు. కార్పొరేట్లు తన కోరలని భారతదేశం ప్రజల మీద ఎట్లా విరుచుకుపడుతుంది అని మాట్లాడటం కోసం, అసలు ఆ కార్పొరేట్లు చేస్తున్నది అభివృద్ధి లేదా కంప్లీట్గా సమగ్రంగా భారతదేశాన్ని ఒక బూడిద పాలు చేసే ప్రయత్నం చేస్తుందా అనే దాంతో పాటుగా ఈ దేశానికి ఎట్లా జీవించే హక్కుకు ఎట్లా విఘ్నంగా జరుగుతుంది. అసలు ఈ చెట్లు లేకపోతే, చేమలు లేకపోతే, అడవి లేకపోతే, దాన్ని పరిరక్షించే ఆదివాసీలే లేకపోతే మనకు ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అమెజాన్ అడవులు ప్రపంచానికి ఊపిరితిత్తులు అని చెబుతున్నారు. దండకారంలో ఉన్న అజ్దేవ్ అడవులు ఉత్తర భారతానికి ఊపిరితిత్తులు అని చెప్పుకుంటున్నాం. ఆ శ్వాసనిచ్చేది అడవి కదా, ఊపిరినిచ్చేది ఆదివాసీలు కదా. మరి ఏమవుతుంది? నల్లమల అడవి ఉంది. నల్లమల అడవి మొత్తం దక్షిణ భారతదేశానికి మొత్తానికి ఒక ఊపిరినిచ్చి నీ ఊపిరితిత్తులు కొట్టుకునేలా చేస్తుంది. దీన్ని లాభాల వెంట పరుగులు తీసి లాభాలు మాత్రమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని విధ్వంసం చేస్తే దాన్ని చూస్తుంటే ఈ సభ ద్వారా ఒక్క ప్రశ్న మనం లేవదీయదలుచుకున్నాం. ఏమవుతుంది పౌర సమాజానికి? ఎందుకు ఈ స్పందన రావడం లేదు? నీ కోసం కాకుండా నీ భవిష్యత్ తరాల కోసం ఆయన మనం స్పందించాల్సిన అవసరం ఉంది. వయనాడ్ ఎక్స్పీరియన్స్ మన ముందు ఉంది. వయనాడులో ఏం జరుగుతుందో ఇంకా ఏం చెప్పాల్సిన పని లేదు. అడవులను కొట్టేస్తే, ఆయన పోయి అజ్దేవ్ అడవుల్లో అంబాని కొట్టేస్తే ఏమవుతుందో, మొత్తం అడవులను నాశనం చేస్తే, నల్లమలను నాశనం చేస్తే ఏమవుతుందో ఉదాహరణగా వయనాడు మన ముందుంది. దాదాపుగా 1000 మంది చనిపోవటం, మొత్తం దాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పారు కనుక ఆ విధ్వంసం ప్రాణాలను హరిస్తుంది. ఇవాళ షెడ్యూల్ 5 గురించి 6 గురించి మాట్లాడుతున్నారు మిత్రులారా. మొదటి నుంచే మనం కాపాడాల్సుకున్న అవసరం ఉంది. సభకు ఒక విన్నపం చేస్తున్నాను. మనం ఆదివాసీల గురించే కాదు, కార్పొరేట్ విధ్వంసం గురించే కాదు, పాలకులకు పాలసీ విధానాలకు ఎండగట్టడం గురించే కాదు, ఆ పర్యావరణం కాపాడుకోవటంలో ప్రాణాలు వదిలిన మొత్తం వయనాడు మిత్రులందరికీ మనం నివాళులు అర్పించడం కోసం సభకు ఒక మనవి, ఒక 2 నిమిషాలు లేచి వయనాడు మృతులకు నివాళులు అర్పించాల్సిందిగా కోరుతూ దయచేసి నిలబడాల్సిందిగా కోరుతాము. పోరాడదాం జీవించే హక్కుకై, పోరాడదాం జీవించే హక్కుకై, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. ఈ మొదటి సెషన్కు అధ్యక్షత వహించాల్సిందిగా ప్రొఫెసర్ అరగోపాల్ గారిని కోరుతా ఉన్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ అరగోపాల్ టు కమ్ టు ది డయాస్. అట్లాగే ఆహ్వాన సంఘం అధ్యక్షులు, మీరు అధ్యక్షులు, ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఆ అధ్యక్షోపన్యాసం ఇవ్వడం కోసం ప్రొఫెసర్ మాడపు శ్రీధర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ మాడపు శ్రీధర్ టు కమ్ టు డయాస్. మన మధ్యలో గ్రేట్ ఫిగర్, ఉద్యమాలతో నిరంతరం ఒక సంఘీభావంగా ఒక వెన్నుదన్నుగా ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, సురవరం సుధాకర్ రెడ్డి గారు రావాల్సింది, డి రాజా గారు కూడా రావాల్సింది. వాళ్ళు అనారోగ్యం కారణాల వల్ల రాలేకపోయినరు. ఐ వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం.
ప్రొఫెసర్ క్షమించాలి, సార్ను సడన్గా పిలుస్తూ ఉన్నాం. మా మనవి మన్నించి ప్రొఫెసర్ డిఎన్ గారు కూడా ఆ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్ ఇలాంటివి ఒప్పుకోడు, కానీ ఈ ప్రత్యేక పరిస్థితిలో ప్రొఫెసర్ డిఎన్ గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. A well writer poet has also come. Himansh Kumar is requested to come to dais. ఇది మొదటి సెషన్ మిత్రులారా. సార్ ఈ మొదటి సెషన్లోనే మాట్లాడటం కోసం ప్రొఫెసర్ మనోరంజన్ మోహంతి ఢిల్లీ నుంచి వచ్చారు. సార్ని ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ మనోరంజన్ మోహంతి, ఆ ఏజ్లో నడవలేని స్థితిలో సార్ ఢిల్లీ నుంచి ప్రయాణం చేసి రావడం జరిగింది. ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ మనోరంజన్ మోహంతి టు కమ్ టు డయాస్. కైండ్లీ హెల్ప్ ఎనీబడి. ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా ప్రొఫెసర్ హరగోపాల్ సార్ని కోరుతా ఉన్నాను.